సో గైస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీపీఎస్సి మరి భారీ స్థాయిలో 657 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి కార్యాచరణ అయితే రూపొందించడం జరిగిందండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఫుల్ కోర్స్ జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నాము, 1 ఇయర్ వ్యాలిడిటీతో అండి. ఇందులో మనకి ఫుల్ యాజ్ పర్ ద సిలబస్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, యాజ్ పర్ ద సిలబస్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉచితంగా అందచేయడం అయితే జరుగుతుంది. 100% తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగిందండి. పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మరి రానున్నటువంటి నోటిఫికేషన్కి మీకు మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్ డెమో క్లాసెస్ కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి నాతో చాట్ చేయవచ్చు. బట్ చాలా మంచి రిక్రూట్మెంట్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైం అండి. ఓకే, రాష్ట్ర విభజన తర్వాత వస్తున్నటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ ఏపీఎస్ ఆర్టీసీ నుంచి. అప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు, ఫస్ట్ టైం చాలా పెద్ద నోటిఫికేషన్ తీసుకొస్తున్నారు. సో ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కోర్స్ తీసుకోండి వెంటనే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్ మనకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో మరి డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ అయితే విడుదలవుతున్నాయండి. అందులో భాగంగా మరి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఓకేనా, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆన్ అ కాంట్రాక్ట్ బేసిస్ సచ్ యాజ్ అ మెడికల్, నర్సింగ్ అండ్ ఫార్మస్యూటికల్ లేదా పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్ sanctioned in the health facilities and DPMU అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, చాలా మంచి వేకెన్సీస్ అండి. ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం ఏంటంటే ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాదు. ఓకేనా, కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి. ఓకేనా, అవుట్సోర్సింగ్ అంటే థర్డ్ పార్టీ ద్వారా మనకు శాలరీ వస్తాయి. కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే గవర్నమెంట్ నుంచే మనకు శాలరీస్ అయితే రావడము జరుగుతుంది. ఓకేనా, మరి ఇనీషియల్గా మరి 1 ఇయర్ పీరియడ్కి అయితే తీసుకుంటారండి. ఓకేనా, 1 ఇయర్ పీరియడ్కి తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, మరి ఈ నోటిఫికేషన్ మనకి చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగింది. ఎక్కంచండి, చిత్తూరు జిల్లా. సో మీ జిల్లా పేరు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లాలో వస్తే తప్పకుండా మీకైతే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా, ముందుగా ఫిజిషియన్ అండి. ఓకే, దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ మెడిసిన్. ఓకేనా, మాస్టర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఉండాలి, అంటే పీజీ ఉండాలి. ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేస్తారు కదా, అది ఉండాలి. 1 lakh పైగా శాలరీ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ ఉంటే సరిపోతుందండి, 61,960 జీతము. డెంటిస్ట్ అండ్ ఎంఓ, మరి దీనికి బ్యాచులర్ డిగ్రీ ఉండాలండి. డెంటల్ సర్జరీ పైన 54,000 జీతము. నెక్స్ట్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అండి. ఓకే, 36,000 జీతము ఒకటి ఉంది. ఇది బ్యాచులర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ పైన డిగ్రీ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్, దీనికి ఎంఎస్సి ఇన్ డిజేబిలిటీ స్టడీస్ అయితే చేసి ఉండాలి. ఎంఎస్సి ఇన్ డిజేబిలిటీ సర్వీస్ లేదా డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేస్తున్న వారు కూడా ఎలిజిబుల్ అండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ విత్ బేసిక్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ, 29,549 శాలరీ. నెక్స్ట్ ఆప్టోమెట్రిస్ట్. ఓకే, ఒకటి ఉందండి, బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ ఆర్ మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 29,000 శాలరీ. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలని డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ అంటే జిఎన్ఎం లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ నర్సింగ్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్. 5 ఖాళీలు ఉన్నాయండి, 27,000 జీతము. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. ఓకేనా, మొత్తం 2 ఉన్నాయి. 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయినా చేసి ఉండాలి, లేదా 2 ఇయర్స్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ 10th చేసినా కూడా ఎలిజిబుల్ అండి, 23,000 జీతము. లేదా బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ ఆర్ లైఫ్ సైన్సెస్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా అయిన ఎంఎల్టీ చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి, మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పాస్ ఇన్ డి ఫార్మా ఆర్ బీ ఫార్మా ఉన్నా సరిపోతుంది, 23,000 జీతము. అండ్ గ్రేడ్ 4 ఉద్యోగాలండి, ఇవన్నీ కూడా లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ లేదా గ్రేడ్ 4 ఉద్యోగాలు. దీంట్లో చాలా ఉన్నాయి. యూపీహెచ్సి, ప్రశాంత్ నగర్, చిత్తూరు అండ్ ఇక్కడ పత్తపేట, పాలమూరు అని చెప్పేసి ఉన్నాయి. ఇంకా
ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మొత్తం 7 ఉన్నాయండి. దీనికి జస్ట్ 10వ తరగతి ఉంటే సరిపోతుందండి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏం అవసరం లేదు. 15,000 జీతము. 18-42 సంవత్సరాల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే మీరు మరో 5 సంవత్సరాల వయోపరిమితినైతే కల్పించడము జరిగింది. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఎక్స్ సర్వీస్‌మెన్‌కి మరొక 3 సంవత్సరాలు. ఓకే. ఉమెన్స్ అండ్ 10 ఇయర్స్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి. ఓకే. మరి ఏ విధంగా అప్లై చేయాలి? chittoor.ap.gov.in వెబ్సైట్‌లో మనకు ఈ యొక్క పీడిఎఫ్ ఉంటుంది. అండ్ అంటే నోటిఫికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుందండి. దీన్ని మనము ఫిల్ చేసి 13వ తారీఖు లోపు మనం పంపాల్సి ఉంటుందండి. ఎక్కడికండి? డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు. ఓకేనా. ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అండి. ఓకేనా. మరి దీనికి అమౌంట్ ఏమైనా పే చేయాలా అంటే ఎస్ అండి. 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే దీనికి అంటే అప్లికేషన్ ఫీజు అయితే దీనికి పెట్టడం అయితే జరిగిందండి. సో దాన్ని మనము పే చేసి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్లో అయితే డీడీ రూపంలో తీసి ఆ డీడీని కూడా ఈ అప్లికేషన్ ఫామ్తో అయితే మనము పంపవలసి ఉంటుంది. ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అండి. మెరిట్ ఆధారంగా వీటిని భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే వీటికి ఉండదు. అందరూ గమనించాలి. చేసే విధానం కూడా ఇక్కడ చూడండి. 500 రూపీస్ అని మెన్షన్ చేశారు కదా. డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అండి. దేంట్లోంచైనా తీయవచ్చు. ఓకేనా. సో తీసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి. లింక్ కూడా ఇస్తాను. లేటెస్ట్ ఫోటో, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు రాయండి. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. సో దీంతో పాటుగా ఈ అప్లికేషన్ ప్రింట్ తీసి ఫిల్ చేసి దీంతో పాటుగా 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, ఆధార్ కార్డ్, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా జత చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్నీ పెట్టేసి మనము పోస్ట్ చేయాలి. 13వ తారీఖు లోపు చేరే విధంగా అయితే చూసుకోండి. ఓకేనా. ఇదండి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.